వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు ఒక గుడ్ న్యూస్. ఒక పక్క కేంద్రం నుంచి, ఇంకొక పక్క రాష్ట్రం నుంచి ఒకటేసారి రైతుల అకౌంట్లకి రైతు భరోసా పైసలు ఒకసారి అండ్ పీఎం కిసాన్ కి సంబంధించిన నిధులు విడుదల కాబోతుంది. అంటే ఈ నెల ఆఖరిలోకి ముహూర్తం ఫిక్స్ చేసిండ్రు. రాష్ట్రం ఇచ్చే పైసలు, ఇక కేంద్రం ఇచ్చే పైసలు వచ్చే నెల పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి ఈ తెలంగాణకు సంబంధించిన ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు పడ్డు ఉన్నాయో ఎకరానికి 2000 అవి రిలీజ్ చేయబోతున్నారు. అసలుకి వారు తిన్న తర్వాత నిజమా కాదా అని అనుకుంటున్నారు కదా. అక్షరాల నిజమే. క్యాబినెట్ మీటింగ్ పక్కన పెడితే మంత్రులతోటి నిన్న సీఎం సార్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటుతో పాటు ఈ నెల ఆఖర్ల ఖమ్మం మధురలో రైతు సమ్మేళనం ఒక వేదిక ఏర్పాటు చేయాలి. ఆ వేదిక పై నుండి రైతులందరికీ పైసలు అకౌంట్లకి డబ్బులు పడేటట్టు ఆ రోజే బటన్ నొక్కుతాడట. సో సీఎం సార్ అనేసరికి మళ్ళీ పోయిన ఏడాది డిసెంబర్లో నల్గొండ సభలో కూడా సీఎం సార్ సేమ్ ఇదే చెప్పిండు. కానీ మార్చి వరకు పైసలు రాలేవు, ఇప్పుడు కూడా మా పైసలే రాలేవు, యాసంగి పైసలు అని రైతులు అనుకుంటున్నారు కదా. కానీ ఈసారి మాత్రం పక్కనంట కేవలం 10 రోజులలో రైతుల అకౌంట్లలో అందరికీ పైసలు పడతాయట. ఇక లాస్ట్ యాసంగికి ఇచ్చినట్టు 1 ఎకరం 2 ఎకరం ఆ తర్వాత 3 ఎకరాలు పై చిలుకుని ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, ఇట్లాంటి ముచ్చట్లు ఏం లేవంట. ఏకంగా వర్షాకాలం రైతు భరోసా 10 రోజుల్లో రైతు అకౌంట్లలో పడేటట్టు యోచన చేస్తూ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఒక పక్క రైతుకి వర్షాకాలం పంట పైసలు ఫిక్స్ చేసిండ్రు ముహూర్తం అంటే, మరి యాసంగి పైసలు ఎగ్గొట్టినట్టేనా అని ఆలోచిస్తారు. కేవలం యాసంగి పైసలు మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, రైతు బంధుని భరోసాగా మార్చింది. భరోసాగా మార్చిన తర్వాత ఇది 5వ సారి రైతు అకౌంట్లకు పైసలు వేయాల్సిన సందర్భం. కానీ ఎన్నిసార్లు వేసింది, పూర్తి స్థాయిలో ఈ 5 సార్లు అమలైంది పథకం రైతుల అకౌంట్లలో పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డదంటే కేవలం ఒకేసారి. మిగతా 4 సార్లు ఎగ్గొట్టిన సందర్భమే ఉంది. ఇక లాస్ట్ టైం ఎగ్గొట్టినామని చెప్పకుండా, పూర్తి స్థాయిలో ఇచ్చినామని చెప్పకుండా ఏం చేసిర్రు అంటే అరాకొరగా ఈ కార్యక్రమం చేసిర్రు. అంటే ఎవరైనా ప్రతిపక్షాలు వచ్చి రైతు భరోసా వేసిరా మీరు రైతులకంటే, ఆ బరాబర్ వేసినామని చెప్తారు. కానీ యాసంగి టైంలో వేయాల్సిన రైతు భరోసా దాదాపు 30,000కు పైగా రైతులకి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇట్లా ఈ 5 సార్లు ఎగ్గొట్టిన పైసలు ఎన్ని తెలుసా, అక్షరాల 16,533 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. సో 9,000 కోట్లల్లో దాదాపు రైతులకి 30,000 మంది రైతులకి రైతు భరోసా అకౌంట్లలో పడలేదు. మరి ఇప్పుడు సీఎం సార్ చెప్తలేడు, అందుకనే ఉత్తమ్ సార్ చెప్తలేడు. అండ్ గతంలో ఉండే మనకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ తోటి చెప్పించారు. కానీ ఇప్పుడు రైతులు తుమ్మల సార్ మాట వినేటట్టు లేరు, సీఎం సార్ మాట వినట్లేదని నిన్న ఉత్తమ్ సార్ తోటి ఈ ప్రకటన చేయించారు. ఈ ఉత్తమ్ సార్ మాటనన్నా మరి నిలబెట్టుకుంటారా లేదంటే రైతులు నమ్ముతారా అని ఒక ఆశతోటి. సో ఎందుకంటే మళ్ళీ ఒక రైతుకు సంబంధించిన సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రైతు అకౌంట్లో డబ్బులు పడతాయా అనే ఆలోచనల ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎందుకంటే నల్గొండకు సంబంధించిన డిసెంబర్లో సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా సేమ్ డైలాగ్ సీఎం సార్ చెప్పింది. సో డిసెంబర్లో సభ ఏర్పాటు చేస్తే జనవరి లేదు, ఫిబ్రవరి లేదు, మార్చ్లో 1 ఎకరం వాళ్ళకి పడ్డది. తర్వాత ఏప్రిల్ 2 ఎకరం వాళ్ళకి పడ్డది. ఇక ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, యాసంగి పంట కోతకు అయిపోయింది, ఆల్రెడీ దాని అమ్మకాలు కూడా పూర్తయినాయి. ఇక వడ్లకు సంబంధించిన పైసలు ఇప్పటివరకు రాదు. ఇక రైతు భరోసా సారేమిస్తాడో ఎరకలేదు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వర్షాకాలపు పంట పైసలు. సో ఎన్ని వేల కోట్లు ఎప్పుడు పడుతుంది అనేది క్లారిటీ లేదు. కేవలం 10 రోజుల్లో మాత్రమే పైసలు వేస్తాం అని ఒక మాట చెప్పి వదిలేశారు తప్ప దానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే మాట అయితే లేదు. కానీ కేంద్రం సంబంధించిన నిధులు మాత్రం వచ్చే నెల 10వ తారీఖు తర్వాత వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి పిఎం సార్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అక్కడి నుంచి తెలంగాణ రైతులకి డబ్బులు వేయాలన్న ఆలోచనలు ఉందని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే రేపు పక్క రాష్ట్రం ఉండ ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇలాంటి స్కీమే ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దానికి సంబంధించిన డబ్బులు వేయబోతున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ కూడా ఇస్తారు అనే వార్తలు అయితే వినిపిస్తుంది. సో ఇంకోవైపు రైతులందరూ కూడా ప్రభుత్వం కేంద్రం నుంచి పైసలు టైంకి పడినా రాష్ట్రం నుంచి పైసలు పడతలేవు. ఇంకో పక్క కేవలం రైతు భరోసాకు సంబంధించి మాత్రమే కాకుండా రైతుకు సంబంధించిన బీమా పైసలు, బీమా పైసల పైన కూడా ఇంకో పెద్ద ఒక రాజకీయం. సో బీమాకు సంబంధించిన పైసలు రైతులు చనిపోయి అధికారుల చుట్టూ తిరుగుతుంటే కూడా పైసలు పడే పరిస్థితి లేదు. సో ఎందుకు అంటే ప్రభుత్వం ప్రీమియం కట్టలేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తుంటే, ఈసారి మాత్రం తుమ్మల సార్ అట్లాంటిది ఏం కాదు, ఎల్ఐసికి పూర్తిగా 1 కోటి రూపాయల ప్రీమియం పైసలన్నీ కూడా ప్రభుత్వం కట్టేసింది. ఆగస్ట్ 15వ తారీఖున పెండింగ్ ఉండే ప్రీమియం డబ్బులన్నీ కూడా రైతుల అకౌంట్లో పడతాయి అని చెప్తున్నారు. మరి ఆగస్టు వరకు
రైతు భరోసా ఇస్తారా? లేదంటే రైతు బీమా డబ్బులు ఇస్తారా అనేది చూడాలి.